ఇది అవాస్తవం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వారి మనుషులు మరి ఎంతో పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తంలో మరి మద్యం గవర్నమెంట్ షాపుల ద్వారా గవర్నమెంట్ మనుషుల ద్వారా పారదర్శకంగా ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా, అంటే ప్రైవేటు వ్యక్తులు ఎక్కడా లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ వ్యక్తుల ద్వారానే ఇన్కమ్ జనరేట్ అయింది. దాని ద్వారా ఏ ఒక్క ప్రాణం కూడా పోలా ఈ రాష్ట్రం మొత్తం మీద. ఈ ఎల్లో మీడియాని ఒకటి అడ్డబెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక అబోధ కల్పన సృష్టించి ఇది మంచి మద్యం కాదని ప్రచారం చేసి ప్రజల్లో ఒక విధమైన ఒక నెగిటివ్ భావం తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు చేసేది 4000 మద్యం షాపులు ఈ రాష్ట్రంలో అఫీషియల్గా ఉంటే అది కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల కనుసన్నల్లో నడుస్తూ వాళ్ళ బెనామీల మీద నడుస్తూ వాళ్ళ ద్వారా ప్రతి గ్రామంలో కూడా 1,00,000 సుమారుగా బెల్ట్ షాపులు మరి గ్రామాల్లో ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క బెల్ట్ షాపుకి ఒక రోజుకి 5,000 రూపాయల ఆదాయం, సుమారుగా 5,000 రూపాయల ఆదాయం. అంటే 1,00,000 బెల్ట్ షాపులు అంటే 5,000 రూపాయలు, అంటే నెలకు వచ్చేసరికి 18,000 కోట్లు. అంటే ఈ 5 సంవత్సరాల్లో 90,000 కోట్లు ఈ ప్రభుత్వ ప్రజల ఖజానా, ప్రజల డబ్బును, ప్రజల కష్టార్జితాన్ని ఈ నకిలీ వ్యాపారం అంటే కొత్త సొంతగా తయారు చేసి స్పిరిట్ 40% జనరల్గా ఏ మందు తయారైనా సరే స్పిరిట్ అనేది కామన్గా కలవాలి. 30% 40% కలవకుండా మందు తయారవ్వదు. అలాంటిది 90% స్పిరిట్ తయారు చేసి దాంట్లో కలర్స్ ఏర్పాటు చేసి బాటిల్స్ సుమో మరి కేరళ మరి ఇట్లా రకరకాల 5 రకాల 6 రకాల బ్రాండ్లు సొంతగా తయారు చేసి, అంటే మరి తంబేళ్లపల్లి నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు ప్రతి నియోజకవర్గంలో వ్యాప్తించి చేసి మరి వాళ్ళ ద్వారా కొన్ని వేల లీటర్లు స్పిరిట్ వాడి ప్రజలకి, అంటే ఆ బాటిల్లో ఆశ్చర్యం ఏంటంటే ఒరిజినల్ బాటిల్ డూప్లికేట్ బాటిల్ని ఎంత తోడు కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేడు. అంటే చేశాడంటే వాడికి 10 లక్షల రూపాయలు నజరానా ఇస్తాం. అంటే అంత ఇదిగా, అంటే క్యూఆర్ కోడ్తో సహా దాంట్లో చిన్న డాట్స్తో సహా తయారు చేశారు. అంటే అంత దారుణమైన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు మరి ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తా, మరి ఈ ప్రజలందరినీ ఎంతో బాగు చేస్తా అనే వ్యక్తి మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇండస్ట్రీస్ అంటే అక్రమ మద్యం, కాప్సారా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 సమయంలో ప్రతి గ్రామంలో ఇదే విధంగా కాప్సారా. అంటే అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు కదా, జగన్మోహన్ రెడ్డికి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని చెప్పేసి అన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా తిరిగి కౌంటర్ కూడా చేయలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పెయిడ్ ఆర్టిస్టు. ఎందుకంటే అధికారం రాకముందు వేదికల ముందు ఎన్ని రకాలుగా ఊగిపోయాడు. సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగింది, మరి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరిగింది, మరి ఈ మద్యం విషయంలో అతను ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి పబ్లిక్గా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళే పబ్లిక్గా పట్టుకొని వీడియోలతో సహా దొరికి ఆ వ్యక్తిని ఇవాళ విదేశాల్లో పారిపోయిన వ్యక్తిని ఇవాళ మరి విజయవాడలో ఎయిర్పోర్ట్లో పట్టుకొని అరెస్ట్ చేస్తే మరి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. అంటే నువ్వు అధికారం రావడం కోసం ఒక చంద్రబాబు నాయుడు ఒక తొత్తులాగా అతనికి అమ్ముడు పోయి అతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చేసి తప్ప అతను ప్రత్యేకంగా అతనేమి ప్రజలకు ఏదో చేద్దామనే వ్యక్తి కాదు.